ఆర్టీవీ ఈ పేరు వింటే చాలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దేశంలో ఎవ్వరూ చేయని సాహసం చేస్తుంది ఆర్టీవీ. అవును, ఇప్పుడు ఆ సాహసం సంచలనంగా మారింది. ఇప్పుడు ఆ సంచలనం ప్రకంపనలు సృష్టిస్తోంది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి దేశంలో ఏ ఇతర సంస్థ కూడా ఈ అంశాన్ని చూపించలేదు. ఆర్టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది మొట్టమొదటిసారిగా. ఇప్పుడు ఆ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ దొంగ గ్యారంటీలపై డొంక కదులుతోంది. దొంగ బ్యాంక్ గ్యారంటీలపై ఎస్బీఐ చైర్మన్ కు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం లేఖ రాశారు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలను ఎస్బీఐ అంగీకరించడంపై దర్యాప్తు చేయాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించి 19/7/2023, 5/5/2022 తేదీలలో ఏవైనా లెటర్స్ ఎస్బీఐ జారీ చేసిందా లేదా అనేది స్పష్టం చేయాలని కోరారు కార్తీ చిదంబరం. వీలైనంత త్వరగా ఈ అంశంపై క్లారిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా ఎస్బీఐ చైర్మన్ ను కోరారు కార్తీ చిదంబరం. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా మెగా కంపెనీ, మంత్రి పొంగులేటికి సంబంధించిన కంపెనీలు గ్యారంటీలు తీసుకున్నట్లు బయట పెట్టింది ఆర్టీవీ. ఆర్టీవీ కథనాలతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఇప్పుడు ఈ విషయం. దీంతో ఎంపీ కార్తీ చిదంబరం కూడా రియాక్ట్ అయ్యారు. ఆ లెటర్ ని మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ మీరు చూడొచ్చు. ఎంక్వైరీ రిగార్డింగ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ బై ఎస్బీఐ ఇష్యూడ్ బై యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అంటూ కూడా ఆ సబ్జెక్ట్ ని మీరు చూడొచ్చు. కార్తీ చిదంబరం ఆయన రాసిన ఆ లేఖను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. ముఖ్యంగా తిరు దినేష్ కుమార్ ఖారా, చైర్మన్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ భవన్ అంటూ కూడా ఆయన లెటర్ని ప్రారంభించారు. రెస్పెక్టెడ్ సార్ అంటూ కూడా ఐఎమ్ రైటింగ్ టు ఎంక్వైర్ అబౌట్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ ఇన్కార్పొరేటెడ్ అండర్ ద లాస్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ విత్ కంపెనీ రిజిస్ట్రేషన్ అంటూ స్టార్ట్ చేసి అప్పుడు ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక నంబర్ని కూడా దాంట్లో మెన్షన్ చేశారు. అండ్ రెగ్యులేటెడ్ బై ద ఫైనాన్షియల్ సర్వీసెస్ రెగ్యులేటరీ అథారిటీ అంటూ ఇన్ సెయింట్ లూసియా, కుడ్ యూ కన్ఫర్మ్ ఇఫ్ ఎస్బీఐ అంటూ కూడా ఆయన కంటిన్యూ చేస్తూనే ఆ లెటర్ని రాసుకొచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంతకీ ఏం జరిగింది, ఆయనకి ఎక్కడ అనుమానం వచ్చింది, ఇదే అంశానికి సంబంధించి ఎటువంటి అంశాలను ఎస్బీఐ నుంచి క్లారిటీ అడిగారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో కాదు, అందరికన్నా సాహసోపేతమైన కథనాలను చూపించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈరోజు ఆ కథనం మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ప్రస్తుతం యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో కార్తీ చిదంబరం రాసిన లేఖకు సంబంధించి ఆయన ఎటువంటి అంశాలను ఇంకా ప్రస్తావించారు లేఖలో? సచిన్, యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించినటువంటి ఆర్టీవీ బయట పెట్టినటువంటి అవినీతి ఏదైతే ఉందో అవినీతికి సంబంధించినటువంటి కుంభకోణం దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పాలి. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి కూడా బ్యాంకు సంబంధించినటువంటి గ్యారంటీలతో కాంట్రాక్టర్లు ఎవరెవరైతే కూడా ఒకవైపు కూడా వారి కన్స్ట్రక్షన్ కు సంబంధించి కానీ వారి కంపెనీకి సంబంధించి కూడా కాంట్రాక్ట్ విషయంలో గ్యారంటీ ఇస్తున్నారు. ఆ బ్యాంకు సంబంధించినటువంటి కథనాన్ని ఆ బ్యాంకును అడ్డం పెట్టుకుని ఎస్బీఐకి సంబంధించినటువంటి మోసాన్ని కూడా మొట్టమొదటిసారిగా ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా ఒకవైపు కూడా బయట పెట్టారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించడమే కాకుండా కాంగ్రెస్ చెందినటువంటి ఎంపీ కార్తీ చిదంబరం కూడా దీనికి సంబంధించి ఆర్బీఐకి కూడా ఒక లేఖ రాస్తూ ఆర్బీఐ చైర్మన్ కు లేఖ రాస్తూ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్కడో దీవుల్లో చిన్న దీవుల్లో ఉంది, దానికి సంబంధించి చాలా మంది బడా కాంట్రాక్టర్లు ఒకవైపు కూడా దాన్ని గ్యారంటీగా పెట్టి వారికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పనులు తీసుకుంటున్నారని చెప్పి కూడా కార్తీ చిదంబరం రాసి దానికి సంబంధించి ఎస్బీఐకి సంబంధించినటువంటి 2 లెటర్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికే ఆర్టీవీ ద్వారా మనము ప్రత్యక్షంగా కూడా ఒకవైపు కూడా బయట పెట్టాం. వాటికి సంబంధించి 2 లెటర్లు డేట్లు కూడా ఆయన జోడించారు. గత సంవత్సరం 19వ తేదీ 7వ నెలలో ఒక లెటర్ ఉంటే అంతకుముందు 2022లో ఉన్నటువంటి మే 5వ తేదీన ఉన్నటువంటి 2 లెటర్లకు సంబంధించినటువంటి అసలు ఎస్బీఐ అనేది ఇది జారీ చేసిందా లేదంటే దొంగ లెటర్ల దీని మీద పూర్తిగా విచారణ జరిపించాలని చెప్పి కూడా కార్తీ చిదంబరం పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కూడా ఒకవైపు ఎస్బీఐ చైర్మన్ కోరారు. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆర్టీఐ కథనం వేసిందో దానికి సంబంధించి చాలా మంది
డొంకలు కదులుతున్నాయని సంబంధించి చాలా మంది నాయకులు ఇక్కడ తెలంగాణ స్టేట్ కు సంబంధించి కూడా ఇప్పటికొక వైపు కూడా ఉన్నటువంటి మంత్రి ఒకరు కూడా ఇందులో పట్ల ఉన్నాయని సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ కానివ్వండి, మరొక నేతతో మెగా కంపెనీ ఏదైతే ఉందో వాటికి సంబంధించి కూడా మెగాకు సంబంధించి ఇటువంటి గ్యారంటీలని ఇచ్చిందని చెప్పి కూడా ఆర్టీవీ కథనం కేవలం వీరు ఇద్దరే కాకుండా అనేక మంది పరాభాలు అవుతుందో, ముఖ్యంగా మెగా కానివ్వండి, ఇటు పొంగులేటి శ్రీనివాసకి సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో అవి ఇటువంటి గ్యారంటీలు ఇచ్చి ఎక్కువ కాంట్రాక్టర్లు ఒకవైపు ఎక్కువ వారికి సంబంధించి కూడా లబ్ధి పొందుతున్నాయి. గ్యారంటీని అసలు ఎస్బీఐ ఏ విధంగా కూడా వీటిని యాక్సెప్ట్ చేస్తుంది? ఎందుకంటే ఈ బ్యాంకు సంబంధించి ఎక్కడో చిన్న దీనిలో ఇది బ్యాంక్ కూడా కాదు, ఒక ఫైనాన్స్ కంపెనీ దాదాపుగా 8 కోట్లు కేవలం దీని టర్నోవర్ ఉంది. ఇది ఒక చిన్న దీనిలో ఉన్నటువంటి ఫైనాన్స్ కంపెనీ ఆర్బీఐ ఏ విధంగా దీన్ని గ్యారంటీగా పరిగణిస్తుందని ఇప్పటికతో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ప్రశ్నించారు. ఇదంతా భారీ కుంభకోణం, ప్రజల్ని మోసం చేస్తుంది. అలాగే ఈ గ్యారంటీలకు సంబంధించి ఒకవేళ కాంట్రాక్టర్ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ పనులను మధ్యలో నిలిపివేస్తే అసలు బ్యాంకులు ఏ విధంగా దాన్ని వసూలు చేస్తారు? ఇది ప్రజలకు కానివ్వండి దేశవ్యాప్తంగా పెద్ద కుంభకోణమే అని చెప్పి కూడా ఇప్పటికతో బీజేపీ నేత బయటపెట్టారు. మరి దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగింది. ఎప్పుడైతే ఆర్టీవీ ఇప్పుడైనా కూడా కథనం వచ్చింది, దానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఈ కథ ఏంటి అని చెప్పి ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చర్చ మొదలైంది. దీనిపైనే కార్తి చిదంబరం కూడా ఎస్బీఐ చైర్మన్ కు లేట్ రాశారు. మరి ఎస్బీఐ ఎగ్జాక్ట్లీ శ్రీధర్, ఇది పార్టీలకు అతీతంగా కూడా ఈ అంశానికి సంబంధించి రిక్వెస్ట్లు వెళ్తున్నాయి ఎస్బీఐకి. ఎందుకంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా కొద్ది రోజుల క్రితం ఆయన రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం, ఈరోజు కార్తీ చిదంబరం కూడా రియాక్ట్ అయిన సందర్భం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇటు ముఖ్యంగా ఎస్బీఐకి సంబంధించి ఇప్పుడు ప్రెషర్ పెరుగుతుంది అనుకోవచ్చా ఇక్కడ హీరో ఎగ్జిమ్ బ్యాంక్ విషయంలో? ఎందుకంటే ఎస్బీఐ ఇచ్చినటువంటి లెటర్ ఐడి ఏదైతే ఉందో అది దొంగ లెటర్ ఐడినా లేకపోతే ఎస్బీఐ దాన్ని ఒకవైపు కూడా వారికి గ్యారంటీ ఇచ్చేందుకు కూడా లెటర్ ఐడి ఇచ్చిందన్న దానిపై కూడా ఒకవైపు విచారణ జరుగుతుంది. ఒకవేళ విచారణ జరిగితే లెటర్ ఐడి మీద ఎస్బీఐ లెటర్ ఐడి మీద కూడా క్లియర్ కట్ గా రాసిన విషయాన్ని కూడా మనం చదివాను. ఒకవైపు ఈ లెటర్ అనేది ఇస్తున్నాము, ఈ బ్యాంకు గ్యారంటీ పెట్టుకోవచ్చు, కానీ మేము మాత్రం ఇంక బాధ్యులం కాదనే విధంగా కూడా ఒకవైపు కూడా లెటర్ ఐడి మీద ఉన్నటువంటి విషయాన్ని కూడా ఒకవైపు అటు బీజేపీ నేత స్పష్టం చేస్తారు, చదువు వినిపిస్తారు. కాబట్టి ఒకవేళ నిజంగానే అది గ్యారంటీగా ఇస్తే ఎస్బీఐ లెటర్ ఐడి మీద ఎందుకు మా తర్వాత ఏదైనా జరుగుతుందని దీనికి బాధ్యులం కాదు అంటూ దాని మీద పేర్కొంది. మరి నిజంగానే దొంగ లెటర్ ఐడి ఇస్తే ఒకవైపు ఎస్బీఐకి తెలియకుండా ఉంటే ఎస్బీఐ బ్రాంచ్ ఎక్కడి నుంచి వచ్చి ఎస్బీఐ దానికి గ్యారంటీ ఏ విధంగా ఇస్తుంది? ఎందుకంటే ఒక బ్యాంకు కేవలం అది కొన్ని కోట్లకు సంబంధించినటువంటి నిరక్షలో ఎక్కడ ఉన్నట్టు చిన్న ఫైనాన్స్ కంపెనీ బ్యాంక్ కూడా కాదని చెప్పి కూడా దాని మీద చర్చ అయితే జరిగింది. కాబట్టి ఏ విధంగా అసలు ఎందుకంటే 1000 కోట్లకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు 100 కోట్లు లావాదేవీ లేనటువంటి బ్యాంక్ గ్యారంటీ ఏ విధంగా ఇస్తారని చెప్పి కూడా దీని మీద చర్చ అయితే జరుగుతుంది. మరి ఎస్బీఐ చైర్మన్ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? దీని మీద విచారణ జరిపిస్తారా, లేకపోతే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్ల పైన కూడా చూపిస్తారు? ఒకసారి అయితే వేచి చూడాలి. రైట్ శ్రీధర్, మొత్తంగా అయితే మాత్రం యూరో ఎగ్జిమ్ బ్యాంక్ దొంగ గ్యారంటీలపై డొంక కదులుతోంది. దొంగ బ్యాంక్ గ్యారంటీలపై ఎస్బీఐ చైర్మన్ కు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం లేఖ రాశారు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలను ఎస్బీఐ అంగీకరించడంపై దర్యాప్తు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు ఆయన. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించి 19/7/2023, 5/5/2022 తేదీలతో ఏవైనా లెటర్స్ ఎస్బీఐ జారీ చేస్తుందా లేదా అనేది స్పష్టం చేయాలని కోరారు కార్తీ చిదంబరం. వీలైనంత త్వరగా ఈ అంశంపై క్లారిఫికేషన్ ఇవ్వాలని ఎస్బీఐ చైర్మన్ ను కోరారు కార్తీ చిదంబరం. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా మెగా కంపెనీ, మంత్రి పొంగులేటికి సంబంధించిన కంపెనీలు గ్యారంటీలు తీసుకున్నట్లు బయటపెట్టింది ఆర్టీవీ కథనాలతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ వ్యవహారం.